నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. సకలు ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త కోవై డైరెక్టర్ సౌధమిని గారు. ఈ రోజు మన సకలకు స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే లహరి. ఎలా ఉన్నారండి? ఫైన్, థ్యాంక్ యూ మా. ఓకే, ఈ రోజు మన స్వయం ఉపాధికి సంబంధించి మా సకలకు ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు నేను అలోవెరా పల్ప్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చాలా ఉపయోగకరమైన విషయం. ఓకే మేడం, దీని గురించి కొంచెం వివరిస్తారా? అలోవెరా అనేది ఇప్పుడు బాగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. అండ్ దాని యూసేజెస్ అందరికీ అర్థమవుతుంది, పెరిగిపోతున్నాయి కూడా. ప్రపంచం అంతా దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దాంట్లో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర బాగా దొరుకుతుంది. మన దేశము సెకండ్ ప్లేస్ లో ఉంది అలోవెరా దొరికే దాంట్లో. అయితే దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకొని బిజినెస్ గా మార్చుకోవచ్చు అనేది ఇక్కడ. సో అలోవెరా మెయిన్ గా 3 యూసేజెస్ ఉందండి. ఒకటి ఫుడ్, రెండోది మెడిసిన్స్, తర్వాత బ్యూటీ ప్రోడక్ట్ గా కూడా. సో అందరు ఎక్కువగా బ్యూటీ ప్రోడక్ట్ గా యూజ్ చేస్తున్నారు. చాలా తక్కువ ఫుడ్ బేస్ గా యూజ్ చేస్తున్నారు. అర్థం కాదనమాట. టేస్ట్ కు వస్తుంది, టేస్ట్ కు చిక్కదనానికి వచ్చే బేస్ గా యూజ్ చేస్తున్నారు. సో ఈ 3 విధాలుగా యూజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బాగా స్టోర్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ చేసి దానికి ఎక్స్పోర్ట్ చేయడానికి మంచి అవకాశం. ఓకే మేడం, మరి ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు? విద్యార్థులు ఏం కావాలి? ఎంత ఖర్చు అవుతుంది? ఇది కోవి ఆఫీస్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి వీలవుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించింది ఇది. దీనికి విద్యార్హతలు 10+ ఉంటే సరిపోతుంది. ట్రైనింగ్ డిపెండ్స్ అనమాట. ఇది ESDP కిందకు వస్తుంది. సో దీనికి 5,000 అబౌవ్నే ఉంటుంది దీనికి ఫీజు. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో చెప్తూనే ఉంటాను కదా, EDP అండ్ ESDP అండ్ 2 ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. EDP అంటే ఎంటర్ప్రెన్యూరల్, ఒక లే ఉమెన్కి నేను అంటే ఒక సాధారణ స్త్రీ నేను తన బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఎంతవరకు దీనికి సూటబుల్గా అంటే సరిపోతాను అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. రెండోది ఏంటంటే ఆమె కెపాసిటీ ఏంటి, అంటే బ్యాంకర్స్ వస్తారు అంటే ఫైనాన్షియల్ ఏంటి, మార్కెటింగ్ పరిస్థితి ఏంటి, మళ్ళీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా EDPలో చెప్తుంటారు. ESDP అంటే అలోవెరాని ఎలా ప్రోడక్ట్ని ఎలా తయారు చేయాలి అనేది చెప్తుంటారు. సో ఇది 2 డివిజన్స్గా చేస్తూ ఉంటారు. ట్రైనింగ్కి ఆల్మోస్ట్ 1 month వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మనం EDP చేసి తర్వాత ESDP చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ట్రైనింగ్కి 1 month టైం పడుతుంది. ఓకే మేడం, ఒక మహిళ ట్రైనింగ్ తీసుకొని ఇండస్ట్రీగా స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత పెట్టుబడి కావాలి? స్పేస్ ఎంత సరిపోతుంది? మనం ఇండస్ట్రియల్గా అని అనుకుంటున్నాం కాబట్టి మనం మినిమం SSI యూనిట్కి 500 yards తీసుకోవాల్సి వస్తుంటుంది. ఏదైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకోవచ్చు. దాంట్లో ఎందుకంటే దాంట్లో అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి. అంటే కావాల్సిన కరెంట్ కనెక్షన్స్, వాటర్ ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి కాబట్టి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో తీసుకోవాలి. తర్వాత పెట్టుబడి అంటే దాదాపు ఒక 50 lakhs వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఎక్స్పోర్ట్ కూడా ఆలోచిస్తే అన్ని కలిపి ఆలోచిస్తే ఇప్పుడు రైట్ ఫ్రమ్ ద రెంటల్ అడ్వాన్స్ ఇచ్చే మొదలు నుంచి ఎక్స్పోర్ట్స్ వరకు తీసుకుంటే అంతవరకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, మరి 50 lakhs అమౌంట్ అన్నారు. 50 lakhs అమౌంట్ అంటే ఒక గృహిణికి చాలా ఎక్కువ అనే చెప్పాలి. మరి అంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకోవాలంటే మీరు ఎటువంటి సహాయం అందిస్తారు? మనకు 50 lakhs అంటే టోటల్గా 50 lakhs మనం బ్యాంక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం దాంట్లో మినిమం ఒక 25% మనం పెట్టుకోవాలి. సో బిజినెస్ అంటేనే ఫస్ట్ పెట్టుబడితో కూడింది, అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. తర్వాత మనం పెట్టుబడి పెట్టి దాన్ని బాగా తయారు చేసిన తర్వాత మనకు రాబడి వస్తుంది అనేది కూడా గ్రహించాలి. సో దాంట్లో 25%లో మనం మెయిన్గా మనం లీజ్ అడ్వాన్స్లు పే చేయడం కానీ, మిషనరీకి ఆర్డర్ ఇవ్వడము, కనెక్షన్స్ కరెంట్ కనెక్షన్స్ వాటికన్నిటికీ మనీ పే చేయడము, ఇలాంటి వాటి మీదంతా కూడా మన అడ్వాన్స్ స్పెండ్ చేయాలి. సో అప్పుడు మన ఇంట్రెస్ట్ అంటే మన సీరియస్నెస్గా బ్యాంకర్ గుర్తిస్తారు. సో దాన్ని మీరు ఇలా అంటే మేము ట్రైనింగ్లోనే చెప్తుంటాము. అప్పుడు మీరు ఇవన్నీ చేసిన తర్వాత బ్యాంకర్కి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు. సో దాంట్లో అండర్ CGT MSc లోన్ కింద మనకు రావడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే మేడం, మరి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే మిషనరీ కంపల్సరీ కావాలి. ఈ మిషనరీ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది? మిషనరీ మనకు బాంబే, ఢిల్లీ, అంతేరి, బాంబే, ఢిల్లీలో కూడా దొరికిపోతుంది. రా మెటీరియల్ మన సరౌండింగ్స్ చాలా వరకు
దొరుకుతుంది. Okay. సో మనకి ఎక్కడెక్కడ దొరుకుతుందో ఇంకా బాగా ట్రైనింగ్లో ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ మనకు చెప్తారు. ఓకే మేడం, ఈ అలోవెరా అనేది ఫుడ్ కి సంబంధించింది, అలానే బ్యూటీకి సంబంధించింది కాబట్టి దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమైనా సర్టిఫికేట్స్, పర్మిషన్స్ అవసరం ఉంటాయా మేడం? ఖచ్చితంగా దీనికి సర్టిఫికేట్స్ అవసరం ఉంటుందమ్మా. ఎఫ్డిఐలో యాక్చువల్లీ ఇది అమెరికన్ ఫుడ్ అండ్ బ్యూరో దాంట్లో ఇది ఆల్రెడీ యాక్సెప్ట్ అయింది అలోవెరా. సో ఎఫ్డిఐ పర్మిషన్స్ తీసుకోవాలి మనము. ఇంకా మిగతా ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్స్ కూడా తీసుకోవాలి. ఓకే. సో దానివల్ల మనము మెడిసిన్ అంటే ఇంటేక్, స్కిన్, ఫుడ్ కాబట్టి దీనికి మనం తగిన సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే మేడం, ఎవరైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే చాలా సందేహాలు ఉంటాయి, మరి వాటన్నిటిని నివృత్తి చేసుకోవాలంటే మిమ్మల్ని ఏ విధంగా సంప్రదించాలి? మా డైరెక్ట్ లైన్ ఒకటి ఉందండి, 8897777766. దీనికి మీరు ఫోన్ చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మా కోవి ఆఫీస్ బేగంపేట్ ప్యాంట్లూన్స్ అడ్జస్టెంట్ గల్లీలో ఉంది. దాంట్లో మీరు వచ్చి వర్కింగ్ అవర్స్లో వచ్చి మీరు మీ పేరు రిజిస్టర్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్ covi.com, మా ఫేస్బుక్లో కూడా మేము ఉంటున్నాము, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే మేడం, అలోవెరా ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే రాధిక. సో చూసారు కదా సకులు, ఇది వాటి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.